అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సోషల్ మీడియాతో ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. అంటే ఉపయోగించుకునే వాళ్ళని బట్టి ఉంటది. సోషల్ మీడియా వచ్చిన కొత్తలో చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తమ భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించుకోవడానికి ఒక వేదిక దొరికిందని కొంతమంది ఫీల్ అయితే, తమ టాలెంట్‌ని ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి ఒక వేదిక దొరికిందని ఇంకొంతమంది ఫీల్ అయ్యారు. మొత్తానికి సోషల్ మీడియా పరిధి అనేటువంటిది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చివరికి రాజకీయ పార్టీలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకోవటం స్టార్ట్ చేశాయి. సోషల్ మీడియాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి తమ పార్టీ భావాజాలాన్ని ప్రజల్లోకి పంపించడం కోసం. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలోనే ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి. కాకపోతే దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయటం, ఏఐ రిలేటెడ్‌గా వీడియోలు క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసి ఇష్టారీతిన అవతల వాళ్ళని టార్గెట్ చేస్తూ బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని కొంతమంది చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఇక్కడుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారనే కారణం చేత ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండి వాళ్ళకి రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. ఆ విదేశాల్లో ఉండి తమ ఇష్టారీతిన బూతులతోటి, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని విమర్శించడం తప్పు కాదు, ఒక నాయకుడిని ప్రశ్నించడం తప్పు కాదు, ఒక నాయకుడిని ఒక రాజకీయ పార్టీని విమర్శించడం, ప్రశ్నించడం ఇవేమి తప్పు కాదు. కాకపోతే బూతులతో విరుచుకుపట్టడం, తూలనాట్యం, తర్వాత ఆ నాయకుడిని, నాయకుడి కుటుంబాన్ని, పార్టీని, పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఇష్టారీతిన మాట్లాడటం, ఏది సంబంధాలు అంటగట్టడం, ఇలాంటివి తప్పు. ఇలాంటివి చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయారు. అదేక మాత్రమే కాకుండా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయటం, ఫోటోలు మార్పింగ్లు చేయటం, ఇది బాగా పెరిగిపోయింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది బాగా పెరిగిపోయింది. అంటే వైసీపీ పార్టీ దీన్ని బాగా పెంచి పోషించింది. ఇంకా చెప్పాలంటే చాలామంది బయట దేశాల్లో ఉండి కూడా వీడియోలు చేయటం, బూతులతో వీడియోలు చేయటం, ఇదంతా కూడా విపరీతమైన పోకడలు. ఇది ఎక్కడ దాకా పోయిందంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా. అంటే ఈ కల్చర్లో నుంచే నాన్ వేషణ కూడా బూతులతో విరిచిపట్టడం, నన్ను ఏం చేస్తారు, నేను పక్కా దేశంలో ఉన్నా కదా. కేసులు అయితే మాత్రం కూడా భయపడని పరిస్థితి, కేసులైనా సరే భయపడని పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు క్రియేట్ అయినాయి. కాబట్టి అలాంటి వాటికి అడ్డుకట్ట వేయటం కోసం, బూతులని కట్టడి చేసే దానికోసం, సోషల్ మీడియా అంటే సమాజంలో వస్తున్న భయాన్ని పోగొట్టే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు 5గురు మంత్రులతో కమిటీ వేశారు. ఈ సోషల్ మీడియాలో చెడుని ఎలా నియంత్రించాలి, తప్పుని ఎలా నియంత్రించాలి, బూత్ కల్చర్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద విధి విధానాలు రూపొందించమని 5గురు మంత్రులతో కమిటీ వేశారు. ఆ కమిటీ దాదాపుగా రిపోర్ట్ తయారు చేస్తున్నట్టుగా వస్తున్న సమాచారం. ఇలా మంత్రులతోటి నారా లోకేష్ గారు కూడా భేటీ అయ్యారు. తప్పుడు కథనాలు, డీప్ ఫేక్ వీడియోలు, ఫోటో మార్పింగ్లు, ఇలాంటి వాటికి కట్టడి చేసే విధంగా ఒక కొత్త చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారికైనా నారా లోకేష్ గారికైనా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చట్టాన్ని తీసుకురండి. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలు కావచ్చు, తప్పుడు ప్రచారాలు కావచ్చు, తప్పుడు వీడియోలు కావచ్చు, ఫోటో మార్పింగ్లు కావచ్చు, ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఒక చట్టం తీసుకురండి. కానీ దీన్ని అమలు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళనో, విమర్శించిన వాళ్ళనో వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టే విధంగా కాకుండా, ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, విమర్శించే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా, సామాన్యులకి ఇబ్బంది కలగకుండా, కేవలం తప్పుడు ప్రచారం చేయటం కోసం డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళని మాత్రమే అడ్డుకట్ట వేసే విధంగా చట్టాన్ని తీసుకురావటమే కదా, అమలు కూడా సరిగా ఉండేలా చూడగలగటం మంచిది అనేటువంటిది, ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది నేను చట్టం తీసుకురావాలనుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి విజ్ఞప్తి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.